Praise the Lord. Sarah the princess and significant mother. బైబిల్లో పరిశుద్ధ గ్రంథంలో అతి ప్రాముఖ్యమైన తల్లి ఎవరు అని ఈరోజు మనం వీడియోలో తెలుసుకోబోతున్నాం. అబ్రహాము భార్య అయిన సారా ఎంతో గొప్ప తల్లి అని బైబిల్ వివరిస్తూ ఉంది. ఈ వీడియోలోనికి ఇంకా కొన్ని విషయాలు మనం ముందుకు వెళ్ళబోయే ముందు నేను నా కన్న తల్లి కొరకు 2 మాటలు చెప్పాలని ఆశపడుతున్నాను. ఇది నా సాక్ష్యం అనుకోవచ్చు. చిన్నప్పుడు 13 సంవత్సరాల వయసులో నా తల్లి ఒక హైందవ కుటుంబంలోనికి వివాహం చేసుకొని వెళ్ళారు. నా తండ్రి గారు కూడా హైందవులే, నా తల్లి గారు కూడా హైందవురాలే. అయితే ఒకానొక సమయంలో నా తండ్రి గారిని దేవుడు దర్శించి ఆయన పిలుపు మేరకు మరి క్రైస్తవ్యంలోనికి అనగా యేసుక్రీస్తు ప్రభువును సొంత రక్షకుడుగా అంగీకరించారు. ఆనాటి నుండి ఆమె కూడా తన భర్త మీద ఉండే గౌరవంతో ప్రేమతో నా భర్త దేవుడే నా దేవుడు అని అప్పటి నుంచి యేసుక్రీస్తుని ప్రభువుగా అంగీకరించడం మొదలుపెట్టారు. అయితే ముందుకి రోజులు గడిచే కొద్దీ ఆమెలో విశ్వాసము అంతకంతకు పెరగటం మొదలుపెట్టింది. ఆమె ఒక కలగన్నది ఏంటి అంటే ప్రతి తల్లి కంటది తన పిల్లలు భవిష్యత్తు చక్కగా ఉండాలి అని. ఆమె కూడా ఒక కల కన్నది ఏంటంటే ఆమెకు 3 బిడ్డలు. మొదటిగా కుమార్తె, తర్వాత కుమారుడు, ఆఖరిగా నేను మూడో సంతానము ఆమెకు. అయితే నా 3 బిడ్డలు ఒక మహావృక్షం వలె ఎదగాలి జీవితంలో. ఆ వృక్షం క్రింద అనేకులు సేదతీరాలి అన్న మాట చిన్నప్పటి నుంచే నాకు చెప్తూ వస్తూ ఉంది. ఆ మాటకి ఏంటో నాకు అర్థం కాలేదు. ఆ రోజుల్లో చిన్నతనంలో నాకు అర్థం కాలేదు. కానీ ఇప్పుడు నేను ఆలోచిస్తూ ఉంటే ఆమె యొక్క కళ ఏంటి, ఆమె యొక్క ఆలోచన, ఆమె యొక్క ఆశ ఏంటి అన్నది నాకు ఇప్పుడు అర్థమవుతుంది. 3 బిడ్డలు దేవుని సేవలో గొప్పగా ఎదగాలని, గొప్ప దేవుణ్ణి అంగీకరించాను. ఆ యొక్క గొప్ప దేవుని సేవలో 3 బిడ్డలు ఉండాలని ఆమె ఆశపడింది. అనేకులకు ఆశీర్వాదకరంగా నా బిడ్డల్ని నేను మలుచుకోవాలని ఆ యొక్క ప్రయాణంలో ఆమె చేసే పనులేంటో నేను కొన్ని వివరిస్తాను. వేకువజామునే 5 గంటల సమయంలో మమ్మల్ని లేపేది. అప్పుడు నా వయసు 5 సంవత్సరాల లోపే ఉండొచ్చు. అప్పటి నుంచి 5 గంటలకు లేపేది నన్ను. 5 గంటలకు లేపి నా మోకాళ్ళు వంగేవి కాదు. నిద్దట్లో ఉండేదాన్ని కదా, నా మోకాళ్ళు వంగేవి కాదు. బలవంతంగా వంచి ప్రార్థించండి అమ్మా అని చెప్పి చిన్నపిల్లలం కదా నిద్దట్లో లేపి మోకాళ్ళు వేయించేది, చేతులెత్తి ప్రార్థన చేయమనేది. నా తండ్రి గారు కూడా ఎంతో నిష్ఠతో దేవుణ్ణి కొలిచేవారు. యేసుక్రీస్తు ప్రభువారంటే ఎంతో ప్రాణంగా వాళ్ళిద్దరూ కూడా వారి జీవితాలను సమర్పించి సేవకులుగా వారయ్యి మమ్మల్ని కూడా సేవలో నిలబెట్టాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు, ఎంతో ప్రార్థనలు చేశారు. వారి జీవితాలు దేవుని కొరకు సమర్పించి దేవుని పరిచర్య కొరకు బలంగా పనిచేశారు. అయితే నా తల్లి అయితే మా నాన్నగారు దేవుని పరిచర్యలోకి వెళ్తున్నప్పుడు, సేవలోకి వెళ్తున్నప్పుడు, ఇంట ఉండినప్పుడు నా తల్లి అయితే ఎంతో కష్టపడి పిల్లల్ని దేవునిలో ఎలా పెంచాలా అన్నది మాత్రమే ఆలోచించేది. ఇంకా మమ్మల్ని పెంచే విధానంలో ప్రార్థనతో మంచి బోధలు చేస్తూ పెంచేది. ఇంకా ముందుకి వెళ్ళాలి అంటే, ఆమె కొరకు చెప్పాలి అంటే పేద సేవకుల్ని ఎవరినైనా నా తండ్రి గారు ఆహ్వానిస్తూ ఉండేవారు, వారిని ఆదరిస్తూ ఉండేవారు. అప్పుడు నా తల్లిగారు ఎంతో పరిచర్య ధర్మము వారి పట్ల నిర్వర్తించేవారు. అతిథి ప్రియులుగా ఆమె ఉండేవారు. పేద సేవకుల యొక్క బట్టల్ని ఉతికి వారికి సమస్తమైనవి సిద్ధపాటు చేస్తూ ఉండేవారు. అంటే ఆమె ఒక మంచి కుటుంబం నుంచి వచ్చినదైనప్పటికీ కూడా ఆమె తగ్గించుకొని భర్త చెప్పిన మాటకు సహనం చూపుతూ, భర్త చేస్తున్న పరిచర్యకు ఎప్పుడు సహకరిస్తూ ఎంతో ఓర్పుతో సహనముతో ముందుకి సాగిపోతూ ఉండేవారండి. ఒక స్త్రీ ఎలా ఉండాలో బైబిల్ గ్రంథంలో ఎలాగా రాయబడిందో అవన్నీ కూడా ఆమె నేర్చుకున్నారు. ఆమె చదువుకున్నది చాలా తక్కువ చదువుకున్నారు. అయినప్పటికీ దేవుని జ్ఞానం చేత ఆమె ఎంతో ఉన్నతమైన కుటుంబం నుంచి వచ్చినప్పటికీ కూడా, అల్లారు ముద్దుగా పెరిగినప్పటికీ కూడా, దేవుని పరిచర్య ధర్మము అన్నప్పటికీ ఆమె
ఎంతో సహనము చూపుతూ ఎంతో తనకు తాను తగ్గించుకుంటూ పరిచర్య ధర్మాన్ని ఆవిడ నిర్వర్తించేవారు. పిల్లల్ని ఎంత చక్కగా పెంచాలో, ఆడపిల్లల్ని ఎలా కాపాడుకోవాలో, కుమారుణ్ణి ఎలా దేవునిలో నడిపించుకోవాలో ప్రతిదీ నేర్పిస్తూ మమ్మల్ని ఎంతో చక్కగా నడిపించారు. అయితే ఈ సాక్ష్యం నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు చాలా విషాదకరమైన రోజు. నా తల్లిని నేను కరోనా టైంలో నేను కోల్పోయాను. ఆమె హార్ట్ అటాక్ వల్ల చనిపోయారు. అయితే నేను ఎందుకు ఇది జ్ఞాపకం చేస్తున్నానంటే, ఆమె చాలా తక్కువగా చదువుకున్నప్పటికీ కూడా ఆమె దేవుని వాక్యం చేత నింపబడి, జ్ఞానం చేత నింపబడి మమ్మల్ని అందరినీ సేవకులుగా తీర్చిదిద్దింది. మా అక్కగారు సేవా పరిచర్యలో ఎంతగానో ప్రోత్సహిస్తూ ఇప్పటికీ కొనసాగుతూ ఉన్నారు. వారి కుటుంబం అంతా కూడా దేవుని పరిచర్యలో కొనసాగుతూ ఉంది. మా అన్నయ్య గారు 2 సంఘాలకు నాయకుడిగా ఉంటూ, ఆయన సేవకుడిగా ఉంటూ ఆయన సేవా ధర్మాన్ని పరిచర్యను చక్కగా కొనసాగిస్తూ ఉన్నారు. నా తండ్రి గారు కూడా సింహాచలం ప్రాంతంలో సేవకుడిగా ఉన్నారు. అయితే నేను కూడా మద్దెలపాలెం ప్రాంతంలో, నేను నా భర్త జాన్ కుయ్య గారు ఇద్దరము పరిచర్య ధర్మంలో 2 సంఘాలకు సేవకులుగా మేము ఉన్నాము. మేము ఈ స్థితిలో ఉన్నామంటే ఈ రోజున దేవుని యొక్క కృప మరియు నా తల్లిదండ్రుల యొక్క ప్రార్థన, వారి యొక్క కష్టమే కారణం. మా తల్లిగారు ఒక మంచి కూతురిగా ఆఖరి వరకు తల్లిదండ్రులకు సేవ చేస్తూనే ఉన్నారు. ఆమె చనిపోయినంత వరకు ఆమె తల్లి బ్రతికున్నారు. దానికి కారణం నా తల్లిగారు. ఆమె ఒక మంచి భార్యగా నా తండ్రికి చనిపోయినంత వరకు సేవ చేస్తూనే ఉన్నారు. ఒక మంచి తల్లిగా మాకు కూడా ఆఖరి వరకు మమ్మల్ని చూసుకుంటూ, మమ్మల్ని పరిశీలన చేస్తూ, ఎక్కడున్నామా, ఏం తింటున్నామా ప్రతిదీ పరిశీలన చేస్తూ ఉండేవారు. అంత గొప్పగా దేవుని యొక్క పరిచర్యలో ఒక మంచి సేవకురాలుగా సంఘ బిడ్డలందరినీ ఆదరిస్తూ ఆఖరి వరకు తన తుది శ్వాస వరకు పరిచర్యలో కొనసాగారు. ఇవన్నీ చేయటానికి కారణం ఏంటి అంటే, నా తల్లి గొప్పతనం చెప్పటానికి నేను ఈ వీడియో చేయట్లేదు, కానీ నా తల్లి నాకు గొప్ప అని చెప్పటానికి ఆమె గొప్పతనం ఎలా వచ్చింది, ఆమెలో ఈ గొప్పతనం అంటే బైబిల్లో ఉండే పరిశుద్ధ స్త్రీని ఆమె మాదిరిగా తీసుకుంది కాబట్టి ఇవన్నీ చేయగలిగిందని నేను నమ్ముతూ ఉన్నాను. ఆమె ఎవరు అంటే, ఇందాక చెప్పినట్లు సారమ్మ గారు. ఆమె ఎంత గొప్పదంటే, యేసుక్రీస్తు ద్వారా అంటే దేవుని ద్వారా ఆమె ఒక ట్యాగ్ లైన్ పొందుకుంది. అదేంటో పరిశుద్ధ గ్రంథంలో మనం ఒకసారి చూసుకుందాం. ఆదికాండము 17వ అధ్యాయము 16వ వచనము నేను ఒకసారి చదువుతూ ఉన్నాను. ఆదికాండము 17వ అధ్యాయము 16వ వచనము. నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుని కలుగజేసేదను. నేను ఆమెను ఆశీర్వదించేదను, ఆమె జనములకు తల్లి అయి ఉండును. చూసారండి, ఆమెను ఆశీర్వదిస్తాను అని దేవుడే స్వయంగా వచ్చి సారమ్మ గారి గురించి చెప్తున్నారు అంటే, దీని వెనక అంటే తెర వెనక జరిగిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని మనం ఆలోచించుకోవాలి. సారమ్మ గారి జీవితంలో ఆమె ఒక మంచి భార్య, మొట్టమొదటిగా ఆమె మంచి భార్య. 90 ఏళ్ళు పిల్లలు లేకపోయినప్పటికీ కూడా ఆమె ఎంతో ఓర్పుగా ఎదురు చూసింది. ఆమె గురించి రాయబడినవన్నీ కూడా మనం చదివితే ఆమె గొప్పతనాన్ని మనం అర్థం చేసుకోగలము. దేవుడే స్వయంగా వచ్చి ఆమెను నేను ఆశీర్వదిస్తాను అనే విధంగా ఆమె ప్రవర్తన దేవుని దృష్టిలో అనుకూలంగా ఉందని మనం అర్థం చేసుకోవాలి. ఆమె జనములకు తల్లి అయి ఉంటుంది. ఒక్క జనానికి కాదు, జనములకు అని ఇక్కడ రాయబడి ఉందండి. జనములకు తల్లి అయి ఉంటుంది. జనముల రాజులు ఆమె వలన కలుగుదురు అని అబ్రహాంతో చెప్పారటండి. జనముల రాజులు ఆమె వల్ల కలుగుతారని. చాలామంది స్త్రీలకు ఒక కళ ఉంటుంది కదా, నా కొడుకు రాజు రాజు అని పొగుడుతూ ఉంటారు, రాజు అని పిలుచుకుంటూ ఉంటారు. అలాగా ప్రతి తల్లికి ఆ కోరిక అన్నది ఉంటుంది. కానీ ఈమె అనేక మంది రాజులను కలుగుతుంది, ఈమె ద్వారా కలుగుతారు అని వాక్యము సెలవిస్తూ ఉంది. దీనికి అర్థం ఏంటంటే ఈమె చాలా గొప్ప తల్లి అని అర్థమవుతుందండి. ఇలాంటి ఆశీర్వాదము ప్రతి తల్లి పొందుకోవాలంటే ఏం చేయాలో మనం ముందుకి చదువుదామండి. ఆమె ఒక స్వతంత్రురాలు అని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. అంటే ఆమెకు ఎటువంటి భయాలు లేవంటండి.
ఆమె దేనికి బెదరలేదంట, దేనికి భయపడలేదంట. అందుకని ఆమె స్వతంత్రురాలు అని బైబిల్ గ్రంథంలో రాయబడింది. మొదటి పేతురు రాసిన పత్రికలో మనం ఒక్కసారి ఆ మాటను చదివితే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనంలో మనకి ఈ ప్రకారంగా రాయబడింది. ఆ ప్రకారము సారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరక ఉండిన ఎడల ఆమెకు పిల్లలగుదురు. అంటే మేలు చేయొచ్చు అని ఫుట్ నోట్లో రాయబడి ఉంది. ఆమె యోగ్యంగా నడుచుకొనుచు అన్న కిందన ఫుట్ నోట్లో మేలు చేయొచ్చు అంటే ప్రతి ఒక్కరికి మేలు చేసే స్వభావం అంటండి. అందుకని తల్లి అనబడింది. జనములకు తల్లి అవ్వాలంటే ఓరకనే అవ్వరండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక తల్లి మంచి తల్లి అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి భార్య అవ్వాలి. అబ్రహాముకు సారమ్మ మంచి భార్యగా ఉంది. తర్వాత 90 ఏళ్ళ వయసులో అప్పటికే తన గర్భము మృతతుల్యం అయిపోయింది అని వాక్యం చెప్తున్నప్పటికీ కూడా ఆమె క్రీస్తునందు విశ్వసించి మరి దేవుని అందలి విశ్వాసం చేత కుమార్ని పొందుకొని ఆ కుమార్ని ఎంతో చక్కగా దేవుని జ్ఞానంలో భయభక్తుల్లో పెంచింది. ఈ మాట నేను ఎలా చెప్పగలుగుతున్నాను అంటే 40 ఏళ్ళు వచ్చిన ఇస్సాకు వివాహం చేయమని తండ్రిని అడగలేదు. తల్లి కొరకు విలపిస్తూ ఉన్నాడని వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే అబ్రహాము గారు తన కుమారుడికి వివాహం చేసుకునే వయసు వచ్చింది అని తెలుసుకొని ఆయనంతలో ఆయనే ఒక అమ్మాయిని చూసి అంటే రెబ్కమ్మను చూసి మరి వివాహం కొరకు ఆమెను తెప్పించి వివాహానికి ఆయన ఇస్సాకు దగ్గరికి పంపించినట్లుగా మనం వాక్యంలో చూస్తూ ఉన్నాం. అయితే ఇంత జ్ఞానవంతుడైన కుమారుని కని పెంచి కష్టపడి దేవుని జ్ఞానంలో పెంచి మరి అప్పటికే ఆమె వృద్ధురాలు కాబట్టి చనిపోయింది. ఆమె చనిపోయిన అనేక సంవత్సరాల తర్వాత అంటే శతాబ్దాల తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు లేఖనాల్లో పేతురు గారి ద్వారా ఈ పత్రికలో ఈ మాటను రాయిస్తున్నారు. మనం ఈ మాటను ఇప్పుడే చదువుకున్నాం కదా, మరలా ఒకసారి నేను చదవటానికి ఈ మాటను ఇష్టపడుతూ ఉన్నాను. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో ఆ ప్రకారము సారా అబ్రహామును యజమానుడని పిలిచిందంట, అతనికి లోబడిందంట, యోగ్యముగా నడుచుకుందంట, మేలు చేసిందంట, ఏ భయానికి బెదరకుండిన ఎడల ఆమెకు మనము పిల్లలమగుతామని పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. మనమందరము ఆమె పిల్లలము అంటే అనేక జన్ములకు ఆమె తల్లి అనటానికి ఈ వాక్యము ఆధారముగా మనకు కనబడుతూ ఉంది. మనందరికీ విశ్వాసానికి తల్లిగా ఆమె బైబిల్ గ్రంథంలో చూపింపబడుతుంది. ఆమెను దేవుడు అనేక జన్ములకు తల్లి అని అన్నారంటే అది అంత సాధారణమైన విషయం కాదు. ఆమె పరిచర్య ధర్మం విషయంలో అబ్రహాం గారు ఏది చెప్తే దానికి విధేయత చూపుతూ దేవదూతలు వచ్చినప్పుడు వారింటికి ఎంతో చక్కగా పరిచర్య చేసి వారికి ఆహారాన్ని సిద్ధపరిచి భర్త అడుగు జాడల్లో నడుస్తూ యజమానుడాన్ని పిలుస్తూ గౌరవిస్తూ ఎంతో చక్కని భార్యగా ఇస్సాకుని ఎంతో చక్కగా పెంచి ప్రయోజకుడిని చేసి వాగ్దాన పుత్రుడికి తల్లి అయింది. అంత మాత్రమే కాకుండా వాగ్దాన వారసులకి కూడా ఆమె తల్లి అని బైబిల్ పరిగణిస్తూ ఉంది. అంతేకాకుండా దేవునితో క్రొత్త నిబంధనలోనికి ప్రవేశిస్తున్న పిల్లలందరికీ ఆమె తల్లి. క్రీస్తునందు విశ్వాసం ఉంచే ప్రతి ఒక్కరికి కూడా ఆమె తల్లి అని బైబిల్ గ్రంథం ధృవీకరిస్తూ ఉంది. అంత గొప్ప ప్రవర్తన, అంత గొప్ప సాత్వికము, అంత గొప్ప లోబడే తత్వము సారమ్మ గారి నుంచి మనం ఎంతైనా నేర్చుకోవాలి. ఆమె ఎంతో ధనవంతురాలు అని మనకు తెలుసు. అబ్రహాం గారికి ఉండే ఆస్తి ఆ చుట్టుపక్కల ఉన్న దేశంలో ఎవ్వరికీ లేదు అని బైబిల్ గ్రంథం మనకి పదే పదే చెప్తా ఉంది. దేవుడు ఏది ఆమెకు తక్కువ చేయలేదు, ఏది ఆమెకు కొదువు చేయలేదు. అయినప్పటికీ కూడా ఎంతో చక్కగా లోబడుతూ సహనము చూపుతూ దేవుని పట్ల అత్యధికమైన కృప పొందుకొని వాగ్దానానికి వారసురాలయ్యింది, అనేకుల్ని వారసురాలుగా చేసింది. ఇంత గొప్ప తల్లిని మనం బైబిల్లో మాదిరిగా తీసుకున్నప్పుడు మన జీవితాలు కూడా ఆ తల్లిలాగే మనం మలుచుకోగలము. స్వతంత్రురాలుగా ఆమె పిలువబడినట్లుగా మనం కూడా ఏ భయానికి బెదరకుండా మన బిడ్డల్ని దేవుని కొరకు పెంచగలము, మంచి సమాజాన్ని తీర్చిదిద్దగలము. ఈ మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్.